అలా తెలియకుండానే మనకు తెలుగు వచ్చేసింది. అవునా? కొంతమందికి హిందీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మన్ గాడు ఫస్ట్ క్లాస్ వాడు ఆయనకి హిందీ ఈజీగా యూ కెన్ స్పీక్ హిందీ. ఎందుకు మాట్లాడతాడు హిందీ? ఎందుకంటే అలా మమ్మీ డాడీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎదురో కనకావు ఇద్దరు బయట అట్లా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇద్దరు బయట ఇక్కడ కూర్చోరా, కూర్చోరా, ఇక్కడ కూర్చో, బెంచ్ మీద కూర్చోటవా, దీని మీద కూర్చో, టేబుల్ మీద కూర్చోటవా, ఇట్లా టేబుల్ అట్లా బుక్ కావాలా, పుస్తకం కావాలా, తీసుకో అని ఇస్తుంటాం మనం. ఇది తీసుకో అనగానే తీసుకోవనగానే అహో దానికి వాళ్ళకి తెలియకుండానే అర్థమైపోతుంది. ఇలా మనం ఏ భాష నేర్చుకోవాలన్నా ఏం కావాలి? మాట్లాడాలి. ఎవరో ఒకరు మాట్లాడుతుండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతుండాలి. మీ అమ్మ మాట్లాడాలి, మీ డాడీ, మీ దోస్తులు ఎవరో ఒకరు మాట్లాడుతుండాలి. అవునా? ఇప్పుడు చదువు రాని వాళ్ళకి కూడా వాటర్ అంటే తెలుసు. ఎందుకు? మీరు ఎవరో ఒకరు మమ్మీ వాటరీ, మీరు వాటరీ అని మీ మమ్మీకి తెలియదు, కానీ నువ్వు చెప్పినావు, ఎవరో ఒకరు చెప్పిర్రు, అరే వాటర్ అన్నీ పోతున్నాయి రాడా అంటారు. అరే వాటర్ అంటే ఏంది? నీళ్ళు పోతున్నప్పుడు నల్ల పోతున్నాయి, అరే వాటర్ అన్నీ పోతున్నాయి ఎందుకు బంద్ చేయి అంటారు. అనగానే అప్పుడు వాటర్ అంటే ఇదా, ట్యాప్ బంద్ చేయని అన్నా, ట్యాప్ బంద్ చేయని నువ్వు మాట్లాడితే ఆ చదువు రాని వాళ్ళకి కూడా ట్యాప్ అంటే నల్లనా అని తెలుస్తుంది. ట్యాప్ అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఈ విధంగా మనకు భాష ఏవైనా రావాలంటే ఏం కావాలి? మాట్లాడాలి, వినాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అమ్మో దా మమ్మీ దా అని ఇట్లా మనం పిలుస్తుంటారు. మరి ఇంగ్లీష్ ఏమనాలి? దా అంటే తెలుగు వాళ్ళకి కాదు, అమెరికా వాళ్ళకి, వేరే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. కమియర్ అక్కడికి పోనానా, ఆడ ఆడుకోపోనానా అంటే గో దేర్, ప్లే దేర్ అని మనం ఇట్లా మన ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది, హిందీ వాళ్ళకి హిందీ. ఇట్లా మనము ఏ భాష వచ్చిన వాళ్ళు ఆ భాషలో మాట్లాడాలి. మామూలుగా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు కూడా ఇంట్లో ఏం చేయాలి? బాగా ఇంగ్లీషు సంబంధించిన వీడియోలు చూడాలి, ఫోన్లలో చూడాలి, స్టోరీస్ చూడాలి, కార్టూన్స్ చూడాలి. కార్టూన్స్లో కూడా ఇట్లా బాబు ఎగురుతుంటాడు, ఇట్లా ఎగురుతుంటాడు, అవేమేమో మాట్లాడుతుంటాడు. అవునా? ఇప్పుడు పేపర్ పిగ్ కానీ లేకపోతే ఇంకేముంటాయి కార్టూన్స్, వెరీ టామ్ అండ్ జెర్రీ కానీ, ఇదో రావో ఈజ్ కమింగ్ గోయింగ్ వావ్ ఐఎమ్ గుడ్ బాయ్ ఇట్లా చెప్తాడు. హో క్యాట్ ఈజ్ కమింగ్ ఐఎమ్ గోయింగ్ అని ఇట్లా టామ్ అండ్ అట్లా డిఫరెంట్ కార్టూన్ స్టోరీస్ ఉంటాయి. మీరు అవన్నీ చూస్తూ ఉండాలి. మాట్లాడతారా? మరి ఏం చూడాలి? టీవీలో చూడాలి, మాట్లాడాలి, వినాలి. అలాగే మనమైతే ఇంగ్లీష్లో బుక్ కూడా తీసి చదవాలి, తెలుగు బుక్ తీసి చదవాలి. తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీషు. ఈ విధంగా మొత్తం మీద ఏదైనా భాష అయితే మనం నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకుంటారా? ఓకే.